కోసమే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పాలసీ లేని తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రైజింగ్ 2047 ఒక పాలసీని తీసుకొచ్చినాం బ్రాడర్గా. దాంట్లో మిగతా ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి ఒక సపరేట్ పాలసీలు తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇందిరా మహిళా శక్తి పాలసీ తీసుకొచ్చిన మొట్టమొదట ప్రాధాన్యత కింద మహిళలకు. ఈరోజు ఇందిరా మహిళా శక్తి విధానం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలకు ఎస్హెచ్ గ్రూపులకు ఆర్థిక సాంకేతిక మార్కెటింగ్ మద్దతు అందిస్తున్నాం. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల రుణాలను వాళ్ళకు అందించడం జరిగింది. ఈ రుణాలు బ్యాంకు లింకేజ్ అందించడం జరిగింది. ఈ రుణాలు సక్రమంగా చెల్లించిన వాళ్ళ వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పటి వరకు నాకు తెలిసి మా సీతక్క పూర్తి వివరాలు చెప్తుంది. 1300 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున బ్యాంకులకు చెల్లించడం జరిగింది. 27 నెలల్లో ఫిబ్రవరి వరకు 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇప్పించి ఈరోజు ఆడపిల్లలను ఆర్థికంగా నిలబెట్టినాం అధ్యక్ష. 5 ఏళ్లలో 1,00,000 కోట్లని మేము లక్ష్యం పెట్టుకున్నాం. ఈరోజు ఈ స్పీడ్ చూస్తుంటే 1,30,000 1,40,000 కోట్లకు చేరుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఆడబిడ్డలని ఎంపవర్ చేయడానికి ఇందిరా మహిళా శక్తి పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష టూరిజం పాలసీ మన దగ్గర పర్యాటక రావడానికి కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ అంతర్జాతీయ స్థాయి కట్టడాలు ఉన్నా, మన దగ్గర వారసత్వ కట్టడాలు ఉన్నా, ప్రకృతి సంపద ఉన్నా, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నా, లేకపోతే మీకు అద్భుతమైన మందిరాలు ఉన్నా, సమ్మక్క సారలమ్మ ఉన్నా, మనకు టూరిజం పాలసీ లేదు అధ్యక్ష. అందుకే పర్యాటకులను పెట్టుబడులను ఆకర్షించడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయి సేవల ద్వారా ఆధ్యాత్మిక వారసత్వము, సంస్కృతి, సాహసం, వైద్యము మరియు ఆరోగ్య పర్యావరణ పర్యాటకను పెంపొందించడానికి ఈరోజు మేము పర్యాటక పాలసీ 25-2030 ఈరోజు పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష. ఏ పాలసీ లేని టూరిజంకు ఈరోజు ఒక అద్భుతమైన పాలసీని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేయడమే కాకుండా ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించడం ద్వారా ఆదాయాన్ని పెంచడమే కాకుండా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ క్రీడా పాలసీ 2025 తెలంగాణ క్రీడా విధానం ద్వారా ప్రైవేట్ రంగ సహకారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, క్రీడాకారుల సాధికారిత ద్వారా పథకాలు సాధించే వ్యవస్థను రూపొందించి క్రీడలలో రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒలింపిక్ క్రీడల్లో మనం పథకాలు సాధించాలని అధ్యక్ష. గతంలో వాళ్ళు ఘనత వహించిన పరిపాలనలో డ్రగ్స్ పబ్స్కి యువతను అంకితం చేస్తే ఈరోజు డ్రగ్స్ పబ్కు వెళ్తున్న యువతని సరైన దారిలో పెట్టడానికి, క్రీడా మైదానాలలో రాణించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీ స్పోర్ట్స్ పాలసీ తేవడమే కాకుండా ఈ రాష్ట్రానికి మెస్సీని ప్రపంచ దిగ్గజం, ఫుట్బాల్లో మెస్సీ అంటే ప్రపంచంలో టవరింగ్ పర్సనాలిటీ, అలాంటి వాడిని ఇక్కడికి తీసుకొచ్చి ఫుట్బాల్ మ్యాచ్ తెస్తే మీరు ఫుట్బాల్ మ్యాచ్ పెడతారా? మెస్సీని పిలుస్తారా? లేకపోతే నిన్న మొన్న ఎవడో డ్రగ్స్ కింగ్ ఎవడు చనిపోయిండు, ఎవరు ఈయన కాదు, ప్రపంచంలో మొన్న కాల్ చేసిరు కదా డ్రగ్స్ డాన్ను, మెక్సికో డ్రగ్స్, మెక్సికోలో అధ్యక్ష, మెక్సికోలో ఈ మధ్యనే పేపర్లో చదివిన డ్రగ్ మాఫియా డాన్, డ్రగ్ కింగ్ పిన్ని 1000 మంది పోలీసులు పోయి కాల్చి చంపేసారు. వీళ్ళేమో గాయనని పిలిచామంటారు, నేనేమో మెస్సీని పిలిచిన. ఇక గది మా ఇద్దరికి ఉన్న పంచాయతీ, వేరే ఏం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ లోకల్ ప్లేయర్స్ నిన్న మన దొరికిరు కదా అధ్యక్ష, కింగ్ పిన్ లోకల్ ప్లేయర్స్. నేనేమో మా పిల్లలు, నేనే కాదు మా పిల్లల్ని, నా మనవన్ని, వాళ్ళ పిల్లల్ని, వీళ్ళ పిల్లలు అందరినీ గ్రౌండ్లో తీసుకెళ్ళి క్రీడాకారులుగా మేము మారుతామంటే, మీ మనవన్ని తీసుకెళ్తావా, ఆయన కొడుకుని తీసుకెళ్తావా, ఈయనని తీసుకెళ్తావా అని. అరే మీ పిల్లలు మీరు పబ్బులకు గబ్బులకు పంపిస్తా అంటే మీ ఇష్టం అది. మా పిల్లల్ని క్రీడా మైదానంలోకి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. మేము మెస్సీని పిలవాలనుకుంటున్నాం, మీరు డ్రగ్ కింగ్ పిన్ పిలవాలనుకుంటారు. మీరు సన్బర్న్ పార్టీలను పిలుస్తారు, నేను ఇళయరాజా మ్యూజిక్ పార్టీలు పెట్టిస్తున్నా. ఇది క్రీడల్ని ప్రోత్సహించడానికి ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. సంజయ్ గోయంకాలు, కపిల్ దేవులు, అదేవిధంగా అభినవ్ బింద్రా నుంచి మొదలు పెడితే
రవికాంత్ రెడ్డి నుంచి వాలీబాల్ ప్లేయర్ వరకు మొదలెడితే ప్రతి ఆటలో నిష్ణాతులైన వాళ్ళనే కాకుండా కావ్య మారన్ని ఇలాంటి వాళ్ళను ఈరోజు ఏషియన్ పెయింట్స్కు సంబంధించిన అధిపతిని వీటా దానిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మార్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు మనం పెట్టుకున్నాం అధ్యక్ష. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ CSR ఫండ్స్ కింద నిర్మించడానికి